నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ స్కాలర్స్ రేడియో. నేను మీ ఆర్జే నిహస్వి. ఈరోజు నేను నీతి కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఇంకా ఎలుక ఉండేది. సింహం చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎలుక అటు ఇటు చూసి సింహం కాలికి తగిలించింది. సింహం లేచి, నువ్వు నా వేలంతా లేవు, నువ్వే నా నిద్రని చెడగొడతావా అని సింహం అంటుంది. ఎలుక, సింహం రాజా నన్ను వదిలి పెట్టేసే, నిన్ను ఎప్పుడన్నా నేను ఉపకారం చేస్తాను అని చెప్పింది. సింహం, సరేలే, నేను నిన్ను వదిలి పెట్టేస్తున్నా అని సింహం చెప్పింది. కొన్ని రోజులు కలిసాక వేటగాడి వలలో సింహం చిక్కింది. అప్పుడు నన్ను కాపాడడానికి ఎవ్వరు లేరా అని అంటున్న సింహం చప్పుడు ఎలుకకి వినిపించింది. ఎలుక బయటికి వచ్చి, సింహం రాజా నువ్వా అని ఎలుక చెప్తున్నది. ఎలుక పండుతోని గబగబా కొరికేసి సింహం రాజాని బయటికి తెప్పించింది. సింహం, నేను నిన్ను ఎగతాళి చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు అని. అప్పటి నుంచి ఇద్దరు స్నేహితులాగా ఉంటున్నారు. నీతి, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. డూ ఫాలో లిటిల్ స్కాలర్స్ రేడియో. వింటూనే ఉండండి, వినిపిస్తూనే ఉండండి.